జుమ్గల్ తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరా అనే ఛానల్ ద్వారా నీ పాదములకు వస్తున్నాను. నీ కనికరం కొరకే నీ చిత్తానికి విధేయత చూపిస్తుండగా సహాయం చేయి. ఈ దినము ప్రపంచంలో జైల్లో ఉన్నవారి రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నరకం నుంచి విడుదల కొరకు, నీ పరలోకంలో ప్రవేశించే నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించమని దేవా యెహోవా ఈరా అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరు 629 మందల చేరన్ని గోరులెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్మువో సంగమా. మందల చేరన్ని గోరులెన్నో అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు కావవలె. అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు కావవలె. వారి నిమిత్తము శ్రమ పడిదెన్ మరి వారిని వెదకిడి వారెవ్వరు. వారి నిమిత్తము శ్రమ పడిదెన్ మరి వారిని వెదకిడి వారెవ్వరు. మందల చేరని గోరులెన్నో ఎక్కటించని స్థలములు కలవు. నన్ను చాటించు వారు కలరిచట. ఎక్కటించని స్థలములు కలవు. నన్ను చాటించు వారు కలరిచట. పిలువబడిన వారందరను మన ప్రభు ఆజ్ఞకు లోబడి రండి. పిలువబడిన వారందరను మన ప్రభు ఆజ్ఞకు లోబడి రండి. మందల చేరని గోరులెన్నో నాకై పల్లెకెడు నాలెక్కులు. నా వల్లే నడిచెడి పాదములు. నాకై పల్లెకెడి నాలుకలు. నా వల్లే నడిచెడి పాదములు. నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నాకివి నీవిచ్చదవా. నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నాకివి నీవిచ్చదవా. మందల చేరని గోరులెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్మువో సంగమా. మందల చేరని గోరులెన్నో రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను. రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయమును ధ్యానిద్దాం. ప్రతి యాజకుడును
మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకై అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వారియళ్లను త్రోవ తప్పిన వారియళ్లను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాం. మీరు కనుక మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక 2వ సంవత్సరము దేవుని వర్తమానాన్ని వినడానికి హెబ్రీ పత్రికను మనము ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని అధ్యాయం అంతా కూడా స్పష్టంగా ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసిన కారణము చేత దేవుని వాక్యాన్ని చాలామంది పూర్తిగా చూడలేని వారుగా ఉంటున్నారు. దేవుని వాక్యాన్ని ప్రేమించి మనము చూడగలిగినప్పుడే దేవుని వాక్యము మనకి పరిపూర్ణంగా గ్రహింపు అర్థమై అట్టి వాక్యానుసారం జీవితాన్ని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఈ హెబ్రీ పత్రిక పౌలు లేదా అపోల్లో రాశాడని పండితుల యొక్క అభిప్రాయం. మొదట గ్రంథము బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయని చెప్పాను. కనుక 2వ పుస్తకము బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉన్నాయని మనం విన్నాం. 3వది మనం చూస్తే హెబ్రీ పత్రిక 13 అధ్యాయంలోని హెబ్రీ పత్రిక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి అన్నిటిని క్రోడీకరించి ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియచేసేది బైబిల్ గ్రంథంలో ఉన్న 3వ పుస్తకమైన హెబ్రీ పత్రిక. ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయమును మనం ధ్యానించే ముందు 4వ అధ్యాయము 16వ వచనం గమనిద్దాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకే కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదము. కనుక హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండును. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదుము. మన ప్రధాన యాజకుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదట. 2వ ప్రధాన యాజకుడు అహరోను. 3వ ప్రధాన యాజకుడు అహరోను కుమారులు. ప్రధాన యాజకత్వాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడంటే ఒక లేవీయునికి మాత్రమే అప్పగించాడు. ఆ ప్రధాన యాజకుడు పరిశుద్ధుడై ఉండగలిగిన వాడై కనుక ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి అతి పరిశుద్ధ ఆవరణం ఉంటుంది. దానికి ముందుగా లోపలికి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ యొక్క ప్రధాన యాజకుడు కనుక ప్రధాన యాజకుడు ఏ రీతిగా ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు గాని. కనుక ప్రధాన యాజకుడు అనేకమైన బలహీనతలు కలిగిన వాడుగా ఉండకూడదు, పరిశుద్ధుడై ఉండాలి. అతడు అపవిత్రుడైతే అతడు అతి పరిశుద్ధులకు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మందసము చుట్టూ అతి పరిశుద్ధులను ప్రధాన చుట్టూ రక్త ప్రోక్షణ చేసి ఆయన తిరుగుతున్నప్పుడు అతడు మరణిస్తాడు అపవిత్రుడైతే. కనుక కృపాసన్నద్దకు మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసన్నద్దకు మనము చేరిన వారమై ఆయన ఎదుట మన పాపములు మన అపరాధములన్నీ ఒప్పుకోవాలి. అందుకే ప్రత్యక్ష గుడారములోను లోపలికి వెళ్ళినప్పుడు ముందు గంగాళం ఉంటుంది. గంగాళముతో మన పాదములు చేతులు ముఖము కడుక్కొని ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి యాజకుడు వెళ్ళాలి. 5వ అధ్యాయం, ప్రతి యాజకుడును ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే
పాపముల కొరకు అర్పణను బలును అర్పించుటకు దేవుని విషయమై కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లోండి ఏర్పరచబడ్డాడు. కానీ ఈ ప్రధాన యాజకుడిని ఎవరు ఏర్పరిచారని ఒకసారి మోషేకి అహరోనికి వ్యతిరేకముగా కనుక మరి కొంతమంది దాతాను అబేరాము కొంతమంది ఇశ్రాయేలీలు పెద్దలందరూ కూడా మీరే యాజకత్వం చేయాలి, ఇంకెవరూ చేయకూడదని వ్యతిరేకించినప్పుడు మందసములో ఇశ్రాయేలు యొక్క 12 యొక్క గోత్రాలు కలిగిన కర్రలను తీసుకొచ్చి వారి పేరు రాసి మందసములో ఉంచి తెల్లవారులకి చూస్తే అహరోని కర్ర మాత్రమే సిగిరించి, అంతంటే లేవీలు మాత్రమే దేవుని ప్రధాన యాజకుడిగా మందిరములో పని చేయాలన్నప్పుడు వారు ఇంక ఏమీ అనలేక సైలెంట్ అయ్యారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యాజకుడు పాపముల కొరకే అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము దేవుడే యాజకుడిని నియమించాడు. కనుక పాత కాలములో అహరోను కుమారులు, తర్వాత మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలకు కనుక మరి న్యాయాధిపతుల కాలంకి వచ్చినప్పుడు కనుక న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత మనం చూసినట్లయితే ఆ సమయలు న్యాయాధిపతిగా కనుక న్యాయాధిపతిగా దీర్ఘదర్శిగా ప్రవక్తగా వచ్చాడు. తర్వాత మనం చూస్తే రాజుల గ్రంథంలో రాజులు వచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, రాష్ట్రపతి అంటే రాజు. కనుక ఇప్పుడు దేవుని మందిరములో ప్రధాన యాజకుడు ఎవరు అంటే దేవుని చేత పిలువబడిన సేవకుడు. కనుక సేవకుడు అంటే కనుక పరిశుద్ధుడై ఉండాలి. సేవకుడుగా కనుక రెవరెండ్గా, బిషప్గా, ఫాదర్గా, పోపుగా కనుక కొన్ని సహవాసములో అన్న లేదా బ్రదరు అని దేవుని సేవకుల్ని సహోదరులుగా ఈ రీతిగా పిలుస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క ప్రత్యక్షారంలో ఆ దినాల్లో దేవుని సేవ చేయడానికి దేవుడు యాజకులు నియమించాడు. ఇప్పుడు కూడా దేవుని పని చేయాలంటే దేవుని చేత పిలువబడాలి, ఆయన చేత ఎన్నిక చేయబడాలి, ఆయన చేత అపోస్తుల దగ్గర ఉండి కనుక వారు సంఘం పిలుపు కలిగి సంఘము నుంచి అపోస్తుల 11వ అధ్యాయ ప్రకారంగా అభిషేకించి పంపబడాలి. వారి పరిచర్యకు వారిని అపోస్తులు అని అంటారు. కనుక ఆ రీతిగా ఇక్కడ పాపముల కొరకే అర్పణను బలులను అర్పించుట విషయమై దేవుని విషయమైన కార్యమును జరిగించడానికి దేవుడు యాజక నియమించాడు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వారి ఎడ్లను త్రోవ తప్పిన వారి ఎడ్లను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. కనుక ఆ యాజకుడు బలహీనత యందు ఆవరింపబడి ఉన్న వారి విషయంలో, అతడు త్రోవ తప్పిన వారి విషయంలో, తెలియని వారి విషయంలో అతడు తాలిమి చూపవగలవాడై ఉన్నాడు. తాలిమి అంటే వారిని క్షమించేవాడే, వారి విషయమే ఓర్పు కలిగిన వాడై, వారిని నీతి మార్గములో యేసేపును నేనే మార్గము సత్యము జీవము కలిగిన ఆ పరలోక రాజ్యానికి వారిని యాజకుడు వారిని క్షమించి వారి పాపములు, వారి అర్పణలు, వారి పాపములు క్షమించడానికి వారి కొరకు బలి పశువుని పాత నిబంధన కాలములు బలిగా అర్పించారు. ఇప్పుడైతే కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తం అవసరం లేదు. కానీ సృష్టికర్త దేవుడని యేసుప్రభువు వారే ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి మన కొరకే ఈ భూమి మీద ఆయన సేవ చేశాడు. యేసుప్రభువు వారు ఆయన మన కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపముల కొరకే ఆ రక్తాన్ని ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన రక్తం ద్వారానే మన పాపములు పరిహారింపబడతాయి. కనుక ఎవరైతే నోటంటే పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఎవరు ప్రార్థిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. ఆ హేతువు చేత ప్రజలు కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పమును చేసిన వాడై ఉన్నాడు. ప్రజల కొరకు ఎలాగైతే పాపముల కొరకు త్రోవ తప్పిన వారికి, తెలియని వారి కొరకు, దేవునికి వ్యతిరేక బలహీనత కలిగిన వారు చేసిన పాపముల కొరకే ప్రధాన యాజకుడు ఎలాగ వారి కొరకు రక్త ప్రోక్షణ చేసి ప్రార్థన చేసి వారిని క్షమించమని అతి పరిస్థితులకి వెళ్ళి రక్త ప్రోక్షణ చేసి ప్రార్థన చేసి తిరిగి బయటకు వచ్చేవాడు. దేవుడు మీ పాపములు క్షమించాడు వెళ్ళండి అంటే ప్రజలు వెళ్ళేవారు, మరలా పాపములు చేసేవారు, మరలా వచ్చేవారు. కనుక ఆ రీతిగా పాపక్షమాపణ కలగట్లేదు. కనుక యేసుప్రభువు వారే బలి పశువుగా లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఒక్కసారే బలైపోయి ఆయన నీ నా పాప పరిహారము కొరకే
మరణించి మృత్యుంజడి తిరిగి లేచి ఇంక ఎన్నడూ బలి అర్పించిన అవసరం లేనివాడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించి ఆయన రక్తం ద్వారా మన పాపముల కొరకు ఆయన బలి అయ్యాడు. అయితే ఇక్కడ యాజకుడు ఆ హేతువు చేత ప్రజలకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణను చేసిన వాడై ఉన్నాడు. ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేయాలంటే, అర్పించాలంటే, అతి పరిస్థితులకి రక్త ప్రోక్షణ చేయాలంటే, ఒక గొర్రె కానీ ఎద్దు కానీ మేక కానీ ఆకాశ రక్తాన్ని ప్రోక్షించాలంటే ఆ యాజకుడు కూడా తన పాపముల విషయం కూడా పశ్చాత్తాపడాలి. తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే గంగాళములో తన పాదములు చేతులు ముఖము కడుక్కొని అతడు తనలో ఉన్న లోపాన్ని సరి చేసుకొని ఆ పరిశుద్ధ స్థలములకు వెళ్ళాలి. అతడు అపవిత్రుడైతే అతడు మందిరంలో చనిపోవాడు కనుక తన నడుముకు తాడు ఉంటుంది. ఆ తాడును పట్టుకొని పరిచారకులు బయట ఉన్నవారు, ఆవరణములు ఉన్నవారు ఆ వ్యక్తిని తాడు పట్టుకొని బయట లాగుతారు. కనుక దీని అర్థం ఏంటంటే యాజకుడిగా, సేవకుడిగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా కనుక నీ దేవుడు పరిశుద్ధుడు కనుక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మన గమనిని పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని చెప్పాడు. అపవిత్రులైన వారెవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించరని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. మరియు ఎవడను ఈ ఘనత తన కొరకే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఎవడు తన కొరకే గనుక ఎవడును తన కొరకే ఘనత పొందినవాడుగా వహించుకుంటా అహరోను పిలువబడినట్లుగా దేవుని పనికి పిలువబడాలి. దేవుడు అహరోన్ని తన సేవ కొరకే నీ తమ్ముడైన మోషేని నీవు ఎదుర్కో, అతడు నీకు తోడుగా ఉండి అతడు నీకు సహాయం చేస్తున్న మోషేకి చెప్పిన దేవుడు కనుక అహరోనికి చెప్పిన దేవుడు కనుక అలాగే నేటి దినాన్ని దేవుని సేవకులుగా కనుక పరిశుద్ధులుగా లేదా దేవుని సేవకులుగా, రెవరెండ్గా, బిషప్గా, ఫాదర్గా, పోపుగా, అనేక మంది అపోస్తులుగా, సహోదరులుగా, బ్రదర్లుగా కనుక సేవకులుగా, సంఘ కాపురులుగా ఉన్న నీ జీవితంలో నువ్వు ప్రభువు చేత పిలువబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇనాములో బోధ చేసిన దేళ్ళు ఎలగొట్టాము, అద్భుతం చేసామంటే ప్రభువా మీరు ఎవరో నాకు తెలియదు. కనుక ఆయన పిలవకుండా కనుక మనం ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 12 మందిని పిలిచాడు. వారిలో ఒక వ్యక్తి తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తిని తిరిగి కలపడానికి మత్తయి అనే వ్యక్తిని కనుక అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆ 12వ అపోస్తునిగా అతన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని చేత పిలువబడకుండా దేవుని సేవ చేయకూడదు. రెండవది, దేవుని చేత పిలువబడకుండా నీకున్న జ్ఞానము, నీకున్న తెలివితేటలు, నీకున్న పలు భాషలు, నీకు బైబిల్ అందము బాగా తెలుసు అని చెప్పి నువ్వు బోధ చేయొచ్చు కానీ కనుక నువ్వు సేవ చేయడానికి నీ సొంత నిర్ణయంతో సేవ చేయొచ్చు కానీ ప్రభువు పిలకుండా ఆ దినాల్లో ప్రతివారంలోకి వెళ్ళాలంటే దేవుని చేత పిలువబడాలి లేవీలు, దేవుని చేత ఎన్నిక చేయబడాలి లేవీలు, దేవుని చేత నిర్ణయించబడాలి లేవీలు. దేవుడే వారిని ప్రతిష్ఠించి వారు పవిత్రులుగా ఉంటేనే ప్రతిష్ఠారంలోనికి వారు వెళ్ళి సేవ చేయవలసిన వారే ఉన్నారు. నేటి దినాన్ని అనేక మంది దేవుని సేవ చేస్తూ కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ డబ్బు కావాలి, సంఘము డబ్బులు కావాలి, కనుక గృహ విజిట్కి వెళ్ళే డబ్బు కావాలి, ఉద్యోగస్తులు వారు దశంభాగాలు కానుకలు కావాలి, వారు ఇంట్లో గృహ కొడుకులు పెళ్ళిళ్ళు ఆయా కార్యాలు చేసి సేవకుల కంటే అధికముగా వారు డబ్బుని అవతల ప్రభుత్వం డబ్బుని ఇతల దేవుని డబ్బుని మందిరం డబ్బుని వచ్చిన డబ్బంతా కూడా వారి ఇష్టానుసారంగా వారి కొరకు, వారి పిల్లల కొరకు, వారి జలసాల కొరకు, వారి ఇష్టారాజ్యముగా దేవుడిచ్చిన డబ్బుని వాడుతూ దేవునికి విరోధంగా బ్రతికే వారు కోకొల్లలుగా ఉన్నారు. కనుక దేవుని చేత పిలువబడిన సేవకుడే మందిరంకి వచ్చిన దానిని తాను ఇంటి వారు తినే హక్కు ఉంది. కనుక మందిరంకి వచ్చే ఆ యొక్క దశంభాగాలు కానుకలు కానీ గృహవిజిట్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కానుకిచ్చిందో కానీ కనుక ఎవరైనా దశంభాగం ఇచ్చే కానీ అవి ఉద్యోగం చేసిన వ్యక్తికి తినే హక్కు లేదు. కనుక తినే హక్కు ఒక దేవుని చేత పిలువబడిన సేవకునికి మాత్రమే హక్కు ఉంది. కనుక ప్రియా దేవుని సేవకులని చెప్పుకొని ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తూ ఆ పని ఈ పని చేస్తూ సేవ చేసే నీ జీవితంలో దేవుని డబ్బు కొరకు ఈ లోకంలో ఉద్యోగం కలిగిన డబ్బుని, ఈ లోకంలో సంఘంలో డబ్బుని ఆశించి కేవలం ధనాశ కొరకే నువ్వు పరిగెత్తి సేవ చేసినట్లుగా అయితే ఒక దినాన్ని కనుక తీర్పులో నిలవలసిన వాడవై ఉన్నావు.
కనుక నువ్వు ఆత్మల కొరకు ఆరాటపడుతున్నావా? డబ్బు కొరకు ఆరాటపడుతున్నావా? సంఘాలు కట్టడానికి నిజముగా ఆత్మను రక్షించడానికి ఆరాటపడుతున్నావా? లోకములో భోగభాగ్యాన్ని, గౌరవము, ప్రతిష్టలు కలిగి ఉండడానికి వాదా కావాలని వాటి కొరకే పోరాడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. కనుక నీ మనస్సాక్షి మెత్తన చేసుకొని ఒకసారి నువ్వు కూర్చొని కీర్తన 139:24 ప్రకారముగా కనుక నీ యందు దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నిన్ను నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి నువ్వు ఆత్మల కొరకే ప్రయాసపడాలి. దేవుని మందిరికి వచ్చిన ద్రవ్యాన్ని, దేవుని ప్రజలు ఇచ్చిన దశంభాగాలి, కానుకల్ని అన్నీ కూడా దేవుని పని కొరకే వాడాలి తప్ప నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ఆ ద్రవ్యాన్ని వాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే ఎవడును ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు. ఒకరిని సంతోష పెడతారు, ఒకరిని దుఃఖ పెడతారని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. 5వ వచనంలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు గాని నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. గమనించారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను మహిమపరచుకోలేదు గాని సృష్టికర్తన దేవుడని యెహోవా అన్నాడు, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. యేసు ప్రభు వారు తన్ను తాను మహిమపరచుకోలేదు, తన్ను తాను గొప్ప చేసుకోలేదు, తన్ను తాను పొగుడుకోలేదు. నా సంఘం ఇది, నా భార్య ఇది, నా పిల్లలిది, నా వాదా ఇది, నా డిగ్రీ ఇది, కనుక నేను ప్రపంచమంతా టీవీలో, రేడియోలో, యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, నా పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుందని తన్ను తాను గురించి ఎక్కడికి వెళ్ళిన కొంతమంది సేవకులు తమను గురించి, తమ ఇంటి వారు, తమ భార్యల గురించి, తమ కలిగిన భార్య గురించి, తమ కలిగిన వాటి గురించి ఇతరుల ఎదుట పొగుడుకుంటూ, వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటూ, వాళ్ళని గొప్ప చేసుకుంటూ వాళ్ళు మహిమపరుచుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే తండ్రి అయిన దేవుని మహిమపరిచాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ప్రభు అయిన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయనను మహిమపరిచెను. గనుక బైబిల్ చెప్తుంది, నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. నువ్వు ప్రభువుని ఘనపరిస్తే ప్రభువు నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను నువ్వు ఘనపరుచుకుంటే కనుక మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ, నిన్ను నువ్వు పొగుడుకుంటే నీకు శ్రమ. కనుక నిన్ను నీవు నీ యొక్క డాంబికమైన జీవితాన్ని గురించి మనుషుల ఆడంబరముగా కనబడడానికి లోక సంబంధమైన రీతిల్లో దేని కొరకు నువ్వు ఆరాటపడినట్లుగైతే నిన్ను బట్టి దేవుని నామానికి అవమానము కలిగి ఉంటుంది. 6వ వచనంలో ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. కనుక రాయబడిన లేఖన భాగంలో ఆ ప్రకారమే తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు అని మహిమపరిచిన ఆ ప్రకారమే నీవు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి మొదటి యాజకుడిగా వచ్చాడు, రెండో యాజకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం వారు గమనించినట్లయితే ఈ యొక్క ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినట్లుగా తండ్రి అయిన దేవుడు వచ్చినట్లు మనం చూస్తున్నాం. 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించెను, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును అనియు. గమనించారా? ఇక్కడ మనం గమనించినట్లయితే 18వ వచనంలో షాలేము రాజు మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చును, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మెల్కీషెదెకుగా మన ప్రధాన యాజకుడిగా యెహోవా దేవుడు భూమి మీదకి అబ్రహాం దగ్గరికి వచ్చి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి అతడుని ఆశీర్వదించాడు. సర్వోన్నతుడు దేవునికి యాజకుడిగా వచ్చాడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడునుగాక అని అబ్రహామును దేవుడే యాజకుడిగా వచ్చి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి ఆశీర్వదించాడు. కనుక ఆ రీతిగా నీవు నేను దేవుని ద్వారా ఆశ్రయించబడ లేవీలకు
ఏ యొక్క ఆస్తులు ఉండకూడదు, లేవీలకు ఏ స్వాస్థ్యము ఉండకూడదు. లేవీలు ఎట్లా పోషించబడాలంటే మందిరంకి వచ్చిన ఆ కృతజ్ఞత సమర్పణ, ప్రతిష్టాత్మక, దశంభావం, ప్రథమ ఫలము, కానుక, ఆస్తిలో భాగము. గనుక లేవీలకి ఇవే వారు ఆస్తి, వారికి జీవనం. కనుక వారికి వచ్చిన దశంభాగములో కూడా సంఖ్యాకం రాయబడ్డది. ఆ దశంభాగము తీసి యాజకులు కూడా తీసి దేవునికి ఇవ్వాలి అని లేఖనంలో రాయబడుతూ వచ్చింది. చాలా మంది సేవకులు దశంభాగాలు దశంభాగాలు తీసి కానుక పెట్లు వేసి కనుక మలాకి 3:10 ప్రకారముగా నీవు నాకు ఇచ్చి నన్ను శోధిస్తే మహాకాశం పట్టజాలని విస్తారమైన దీవెనతో నేను దీవిస్తాను. అబ్రహాము అక్కడ మనం గమనించినట్లయితే సొదొమ రాజు ఎదుట అతడు అంటున్నాడు, కనుక ఒక ఈన పుల్ల కూడా కనుక నీ ఎద్దుగ నుంచి నేను ఏమీ తీసుకోనను, నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడని అక్కడ తన దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము ఆ సొదొమ రాజు యొక్క ఆస్తిని ఏమీ ఆశించలేదు. కారణం దాని అర్థం ఏంటంటే నీవు కూడా ఈ భూమి మీద ఏది ఆశించకుండా దేవుడు నీ ప్రతి అవసరతను నన్ను దేవుడు పిలిచినప్పుడు ప్రభువా నేను ఎట్లా పోషించబడిన వాగ్దానం ఇచ్చాడు. ఆకాశ పక్షులు పోషించినట్లుగా నిన్ను పోషిస్తాను. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా 31 సంవత్సరం అవుతుంది. ఆయనే నా ప్రతి అవసరతను తీరుస్తూ పోషిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనంలో నీవు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై, సేవకుడవై, ఒకవేళ రెవరెండ్గా, బిషప్గా, ఫాదర్గా, పోపుగా ఉన్నట్లయితే నువ్వు దేవుని చేత పిలువబడాలి. కనుక మెల్కీషెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిగా, మెల్కీషెదెకుగా కనుక క్రమమైన జీవితాన్ని కలిగిన మొదటిగా యెహోవా యాజకుడిగా మెల్కీషెదెకుగా వచ్చాడు. రెండోది యేసు ప్రభువారిని కూడా నీవు మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై, సేవకుడివై, నా కొరకే భూమి మీద ప్రజల కొరకు నువ్వు బలి అవ్వాలని చెప్పి యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. 7వ వచనంలో చూసినట్లయితే ఆ శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించును. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. కనుక యేసు ప్రభువారు శరీరధారి ఉన్న దినాల్లో కనుక మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలను సమర్పించాడు. శరీరధారి ఉన్న దినాల్లో శరీరంతో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆయన రోధించాడు, కన్నీరు కార్చాడు, మరణం నుండి రక్షించమని ప్రార్థన చేశాడు, యాచించాడు తండ్రి అయిన దేవుణ్ణి, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన అంగీకారం పడ్డాడు, తండ్రి అయిన దేవునికి అంగీకారంగా బ్రతికాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మనం మనుషులకి అంగీకారం కాదు, దశంభాగం ఇచ్చిన వాళ్ళకి, సంఘంలో డబ్బున్న వాళ్ళకి, పెద్ద కులస్తులకి, ఎవరెవరికి మనం అంగీకారం కాదు. కానీ తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యం, నువ్వు దేవునికి అంగీకారంగా ఉండాలి. విశ్వాసగా, ఒక సేవకుడుగా ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొను. యేసు ప్రభువారు కుమారుడికి భూమి మీదకి వచ్చి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. కనుక తండ్రి అయిన దేవునికే ఆయన విధేయత చూపించాడు. కుమారుడుగా వచ్చి తండ్రి అయిన దేవునికి ఎదుట ఆయన ఎన్ని శ్రమలు అనిపించాడో అవన్నీ తండ్రి అయిన దేవుడు చూశాడు యేసు ప్రభువారు. అలాగే సేవకుడిగా, విశ్వాసగా నీ జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు నీ జీవితంలో సంభవించినప్పుడు కూడా నువ్వు ఆయనకి విధేయుడిగా ఉండడానికి దేవుడి శ్రమలన్నీ ముందుంచాడు అని అర్థం. 19వ వచనంలో మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారు అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ పొందినవాడై మెల్కీషెదెకు క్రమములో చేరిన వాడై ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. కనుక మనము గలతీ పత్రికలో గమనించినట్లయితే మనం ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో మనము క్రమంగా ఉండాలని లేఖనము ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, గలతీ పత్రిక గతసారి కూడా మీకు చూపించాను అనుకుంటాను. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 25వ వచనం మనం గమనించినట్లయితే మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము.
ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. గనుక ఒకరి యందు ఒకరు అసూయ కలహములు రేపకుండా ఉండాలంటే గనుక నువ్వు క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తుంది. గనుక తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా అనేకులు రక్షణార్థ నిమిత్తము, అనేకులు దేవుని చేత పిలువబడిన వారి నిమిత్తము నువ్వు సేవకుడిగా ఉండి వాళ్ళ కొరకు సేవ చేయాలి. కానీ డబ్బు కొరకో, అధికారం కొరకో, పదవుల కొరకో, భోగభాగ్యాన్ని అనుభవించడానికి దేవుని సేవ అనేది కాదు. 11వ వచనంలో ఇందుని గూర్చి మేము చెప్పవలసినది అవే సంగతులన్నీ ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరుట కష్టం. ఇక్కడ దేవుని వాక్యాన్ని వినలేని వారుగా ఉంటున్నారు. అందుకంటున్నాడు మీరు వినుట మట్టుకు మందులైనందున వాటిని విశుద్ధపరుట కష్టం. మీకు ఎంత వివరించినప్పుడు కూడా మీరు వినలేని మందమత్తు కలిగిన ఆ చెవులు కలిగిన వారుగా ఉంటున్నారు. ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవుగలవాడు వినుగాక. కనుక చాలా మంది దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం చదవడానికి, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి చాలా కష్టము పడతారు, చాలా ఇబ్బంది పడతారు, అసలు ఇష్టపడరు. కానీ ఇక్కడ అంటున్నాడు కనుక మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరుట మీరు వినట్లేదు కనుక మేము చెప్పట్లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినవలసిన వారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కానీ ఇక్కడ గమనించినట్లుగా అయితే కాలను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, మీరు దేవోక్తులు మూల పాఠాలు బోధించేవారు ఉండవలసిన వారు. ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మరలా అంటే రెండవసారి మీరు బోధకులుగా ఉండవలసిన వారు మరలా మీకు బోధించేవారుగా మీరు తయారవుతున్నారు. దేవోక్తులు మూల పాఠాలు బోధించేవారుగా ఉండవలసిన వాళ్ళు మరలా మీకు బోధించేవారుగా మీరు ఉంటున్నారు. మీరు పాలు తాగవలసిన వారుగా ఉన్నారు, బలమైన ఆహారం తినవలసిన వారు కారు. మీరు బలమైన ఆహారం తినవలసినగా వారు మీరు పాలు తాగిన పసిపిల్లలాగే ఉంటున్నారు అని అంటాడు. అందుకని మనం చూసినట్లుగా అయితే పేతురు పత్రికలో 1వ అధ్యాయమున గమనించినట్లుగా అయితే పాలు తాగిన వారు ఎవరట? శిశువులు. 2వ అధ్యాయం మొదలుచున్న ప్రభువు దయాళుడని మీరు చూచి ఎన్నేళ్ళ సమస్తమైన దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కానీ ఇక్కడ వాళ్ళు ఏమునంటే కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులుగా ఉంటే వాళ్ళు బోధకులుగా ఉండవలసిన వాళ్ళు, దేవోక్తులుగా ఉండవలసిన వాళ్ళు, వాళ్ళు మూల పాఠాలని బోధించేవారుగా ఉండవలసిన వారు, వారు బలమైన ఆహారం తినవలసిన వారుగా ఉండవలసిన వారు ఎట్లా ఉన్నారంటే పాలు తాగిన వారుగా కనిపిస్తున్నారని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. 11వ వచనంలో మరియు మీరు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై. శిశువుకి బాలుడికి మరి పాలు తాగిన బాలుడు చిన్నవాడు గనక అతనికి అనుభవం లేని వాడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఆ పాలనే అపేక్షించుడి. పాలు తాగిన వాడు పెద్ద అయితే గనక ఆయన ఆహారం తినవలసిన వాడు బోధిస్తాడు. బోధించేవాడు మూల పాఠాలను బోధిస్తాడు. బోధించేవాడు ఎట్లా ఉంటాడు? దేవోక్తులు దేవుని యొక్క ఆ వాక్యాలను, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను బోధించేవాడుగా ఉంటాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు.
గనుక బలమైన ఆహారము వారికే తగును. గమని వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచిస్తారట. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము ఎవరికంటే పసిపిల్లల కాదు, పాలు తాగిన వాళ్ళు కాదు. నిర్దినాన్ని సంఘాల్లో ఎన్ని సంవత్సరాలైనా పాలు తాగే విశ్వాసులుగా ఉంటున్నారు, పాలు తాగే సేవకులుగా ఉంటున్నారు. బలమైన ఆహారం తినే సేవకులుగా, బోధించే సేవకులుగా, మూలపాఠాలు బోధించేవారుగా, దేవోక్తులు బోధించేవారుగా లేక జ్ఞానము లేని వారుగా, పసిబాలులుగా గనుక ఈ భూమి మీద చాలా మంది దేవుని జ్ఞానం లేక కీడి చేసేవారుగా ఉంటున్నారు. కనుక మేలు చేసేవారు ఎవరు అంటే కనుక ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా పసిపిల్లల్ని అడగరు కానీ పెద్దలని అడగాలట. ఈ పెద్దలు ఎవరంటే కీడి చేసేవారు కాదు, మేలు చేసేవారు, దేవుని జ్ఞానమును కలిగిన వారు. కనుక ఆ రీతిగా ఇక్కడ భక్తుడు ఏం చెప్తుండంటే మనము బలమైన ఆహారము తినవలసిన వారుగా ఉండాలని స్పష్టముగా తెలియచేస్తారు. మనం బోధకులుగా ఉండవలసిన వారంగా, మూలపాఠాలు బోధించేవారుగా, దేవోక్తులు బోధించేవారుగా ఉండాలి తప్ప పాలు తాగిన వారుగా, కీడి చేసేవారుగా, ఎల్లప్పుడూ పసిపిల్లల వలె విశ్వాసులుగా, సేవకులుగా ఉండకూడదు. కనుక దేవుని వాక్యాన్ని స్పష్టముగా ఎరిగి ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువుని సేవించి పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలని దీని యొక్క అర్థం. ఆ రీతిగా మన జీవితంలో పసిపిల్లలుగా, విశ్వాసగా, సేవకుడిగా ఉండకుండా కనుక బోధించేవారుగా ఉండాలి. కనుక రెండోది మనం చూసినట్టు దేవోక్తులు తెలియజేసేవారుగా ఉండాలి. మూడోది ఆహారం తినేవారు ఉండాలి. నాలుగోది దేవుని జ్ఞానాన్ని పొందుకునేవారు ఉండాలి. ఐదోది మేలు చేసే పెద్దవారుగా ఉండాలి. పసిపిల్లల వలె మనం ఉండకుండా పసిపిల్లలుగా ఉన్నామంటే ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయిన వారంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం బావుగా ఎరుగుమని ఎరగమన్నట్టుగా ఉన్నట్లుగైతే సంఘాన్ని పాడు చేయడం, కుటుంబాన్ని పాడు చేయడము, కీడి చేయడము, నష్టము చేయడము అనేది దేవుని వాక్యాన్ని ఎరువుకేనే ఇటువంటి నష్టాలన్నీ చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. కనుక మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాము. జీవగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు ప్రభా, నీ జ్ఞానముతో వారిని అభిషేకించు, నీ పునరుద్ధరణ శక్తితో నింపు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మందల చేరన్ గోరులెను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందల చేరన్ గోరులెను రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను. రమ్మని యేసు ప్రార్థించుము నడిపించెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.